వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం నేతలు కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో బీసీ సంఘాల నాయకులు, హాస్టల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ప్రస్తుతం అందుతున్న మెస్ ఛార్జీలు సరిపోవటం లేదని, కనీసం 25% పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ప్రభుత్వం గతంలో మెస్ ఛార్జీల పెంపుపై ప్రకటనలు చేసినప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కాలేదని నేతలు విమర్శించారు. బీసీ హాస్టళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని, విద్యార్థులకు తగిన వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల చిన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వర హర్ష కోరారు. చేయాలని చెప్తూ నరసింహారావు గారు చెప్పినట్టుగా మీరు యాక్ట్ చేస్తానన్నారు. ఆ రోజున ఆ యాక్ట్ ఇంతవరకు కూడా మీరు అమల్లోకి తీసుకురాలా. ఎప్పుడు మీటింగ్ అయినా కూడా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు తప్ప బీసీలకు ఏం చేశారు అనేది నేను అడుగుతున్నా. 56 కార్పొరేషన్ చైర్మన్లు వేస్తా అన్నారు, అంతకుముందు వేసే ఉన్నాయి. వాటిల్లో కొంతమందికి చైర్మన్షిప్లు వేశారు, కొంతమందికి ఇంతవరకు కూడా బోర్డు మెంబర్స్ ని వేయలేని దశలో ఉంది పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి, మేమంతా కూడా వారి అంతకుముందు చేసిన ప్రభుత్వాన్ని కాదనే కదా మీ ప్రభుత్వాన్ని మేమంతా కూడా కష్టపడి ఎన్నుకున్నది. ఎందుకు? కొన్ని ఆశలతోటి, కొన్ని ఆశయాలతోటి మేము మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీరు కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు, ఈ విద్యార్థులు. కాబట్టి కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా వేయాల్సి ఉంటే వేసిన వాటికి బోర్డు మెంబర్స్ కూడా వేసి మన నరసింహారావు గారు అధ్యక్షుడు చెప్పినట్టుగా కార్యాచరణని చెయ్యండి. ఇంకా 3 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. ఇది కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. కానీ పేదవాళ్ళ ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతులు మారటం లేదు. 70-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకి ఒరిగింది ఏమిటో ఒక్కసారి చెప్పండి. ఏమీ ఒరగల. బీసీలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు, బీసీ విద్యార్థులు అంతే ఉన్నారు, బీసీ సామాజిక వర్గాలు అలానే ఉన్నాయి. ఏమీ జరగల. ఎంతసేపు పాలించే వాళ్ళే గొప్ప తప్ప మేమంతా కూడా ఏదో ఓటు బ్యాంకు లాగా నరసింహారావు గారు చెప్పినట్టుగా ఓటు బ్యాంకుగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మా కన్నీటిని తుడచాలనేటటువంటి ఆలోచన మీకు రావాలి. భగవంతుడు మీకు అలా చేస్తాడని చెప్పేసి కృతజ్ఞతగా మీరు మెస్ ఛార్జీలు చాలా ధర్మమైన కోరిక, న్యాయమైన కోరిక, సముచితమైన కోరిక. ఈ కోరికను మీరు వెంటనే తీరిస్తే ఈ బీసీ సంఘాలే కాదు మా విద్యార్థులందరూ కూడా మీకు జేజేలు పలుకుతారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరం అయింది. మీరు తిరిగేటప్పుడు గాని యువ నాయకత్వం ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడదామని ఊరుతున్నారో ఆ వ్యక్తి కూడా పాదయాత్రలో యువగాళం పేరుతోటి పాదయాత్ర చేసినప్పుడు మేము అధికారం చేపట్టిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రస్ఫుటంగా అనేక సభలు, సమావేశాల్లో చెప్పారు. 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా దాన్ని ఊసే లేదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం దుర్మార్గంగా 24% తీసుకొచ్చింది. మేము వచ్చిన వెంటనే 34% తీసుకొచ్చి ఎన్నికలు జరుపుతామని చెప్పారు. ఈ రోజు కూడా వాటి ప్రస్తావన లేదు. అందుకే జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది. ఈ బీసీ డిమాండ్లు నెరవేర్చడం కూడా నిరంతరం పోరుబాటులో పయనిస్తుంది. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఉన్నట్లయితే తక్షణమే బీసీ డిమాండ్లు నెరవేరుస్తారు. కనీసం బీసీ బిడ్డలు, విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పెట్టండి. విదేశీ విద్యకు గతంలో ఇచ్చినటువంటి ఈ ఏదైతే విద్యా రుణం ఉందో 20 లక్షల రూపాయలు దాన్ని పునరుద్ధరించాలని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారు, జాతీయ అధ్యక్షులు లాగా వెంగళరావు గారు, యాదవ్ గారు వారి ఆదేశాల మేరకు నా పేరు శ్రీరం నాగమల్లేశ్వరరావు, విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. 3 రోజుల కిందట మా అధ్యక్షులు వారు ఒక ప్రకటన ఇచ్చారండి. ఈ బీసీ హాస్టల్ మీద జరుగుతున్న కార్యక్రమాలు, మన హాస్టల్స్ మీద కొన్ని ఈ రోజు జరిగిన కార్యక్రమానికి అందరు చాలా మంది స్టూడెంట్స్ వచ్చారండి. ఎందుకు వచ్చారంటే హాస్టల్లో రాష్ట్ర గవర్నమెంట్ 1600 రూపాయలు ఇస్తుంది ఒక స్టూడెంట్ కి. అయితే అది మేము 20% పెంచాలని మేము డిమాండ్ చేస్తూ
అలాగే రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము విన్నవించుకుంటున్నామండి. బీసీ హాస్టల్లో ఏమి సౌకర్యాలు లేవండి. ఎందుకు లేవంటున్నామంటే మేము 3 రోజులు బట్టి తిరుగుతున్నాం కాబట్టి అన్ని హాస్టల్ తిరగలవా, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న అనేక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క డివిజన్ ఒక జిల్లా నుంచి రాలేదండి, అన్ని జిల్లాల నుంచి ఈరోజు వచ్చారు స్టూడెంట్స్. అయితే రానున్న రోజుల్లో ఇంకా బీసీ హాస్టల్ ఉండవని అనుకుంటున్నామండి. ఎందుకు ఉండవనుకుంటున్నామంటే సౌకర్యాలు ఉండట్లేదు. ఇంతకు ముందు 100-200 ఉండే హాస్టల్ ఈరోజు 50కి చేరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో లేవు. ఈ హాస్టల్స్ రేపు మాపు తీసేద్దాం అనుకుంటున్నారు. అసలు సౌకర్యాలు లేక దీని విషయంలో రాష్ట్ర గవర్నమెంట్ గానీ విద్యాశాఖ మంత్రి గానీ నారా లోకేష్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.